ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటర్. నేను చెప్పబోయే టాపిక్ పేరు ఈదుల్ అజ్హా, అంటే త్యాగాల పండుగ. మనం ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. ఇబ్రాహీం అలైహిస్సలాం బాల్యంలో ఉన్నప్పుడు ఆయన సృష్టికర్తను తెలుసుకోవాలని అనుకునేవారు. ఈ భూమిని, చంద్రుణ్ణి, ఆకాశాన్ని, నక్షత్రాలను వీటన్నిటిని చూసి వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు కదా అని అర్థం చేసుకుంటారు. ఇన్ని వజీతు వజియా లిలజీ ఫత్ర సమావాతి వల్లజ్ హనీఫం మమాన మినల్ ముష్రికీన్, అంటే నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమి ఆకాశాలను సృష్టించిన ఆ సృష్టికర్త వైపునకు తిప్పుకుంటున్నాను. నేను దేవునికి సాటి కల్పించేవాణ్ణి కాను. ఖురాన్ 6:74-82. ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారికి, జాతి ప్రజలకి, బంధువులకి చెప్తారు. వాళ్ళ నాన్నగారు తృణీకరిస్తారు. ఆయన ఏమంటారంటే, ఇబ్రాహీం, నేను ఆరాధించే వాటిని ఆరాధించు, లేకపోతే నా దగ్గర నుంచి వచ్చే ఆస్తి నీకు రాకుండా చేస్తాను అని చెప్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ ఆస్తిని త్యాగం చేసేస్తారు. ఇంకా వాళ్ళ జాతి ప్రజల్లో కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. అలాగే బంధువుల్లో కూడా కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. తిరస్కరించిన వాళ్ళందరూ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఒక రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రాజు ఏమంటాడంటే, ఇబ్రాహీం, నువ్వు నేను చెప్పిన మాట విను, లేకపోతే నీ ప్రాణాన్ని తీసేసుకుంటాను అని చెప్తారు. చెప్తే అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమంటారంటే, నేను ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తాను, మనందరికీ ప్రాణం పోసిన ఆయన్నే ఆరాధిస్తాను, ఈ ప్రాణం కన్నా నాకు ఆయనే ముఖ్యం అని చెప్తారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేసేయాలని సిద్ధపడిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత, అంటే ఆయనకు 90 ఏళ్లకు పైగా ఆయనకు అయిపోయిన తర్వాత ఆయనకు ఒక బాలుడు కలుగుతాడు. ఆ బాలుడి పేరేంటంటే ఇస్మాయిల్. ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా ప్రేమగా చూసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇబ్రాహీం అలైహిస్సలాంని పరీక్షించాలని అనుకుంటారు. అంటే ఏంటంటే, నేను ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ నాకు ఇచ్చేయని ఆజ్ఞ వస్తుంది. అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాంని బలివ్వమని ఆజ్ఞ వస్తుంది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమంటారంటే, నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు అని ఇస్మాయిల్ అలైహిస్సలాంని కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుంది, ఇబ్రాహీం, నేను నీకు పరీక్ష పెట్టాను అంతే, నువ్వు ఇందులో పాస్ అయిపోయావు, ఇందులో ఇస్మాయిల్ కూడా పాస్ అవ్వాడు, నువ్వు నా స్నేహితుడు అవ్వావు అని చెప్తారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం విశ్వాసాన్ని చూసి దేవుడు ఆయన్ను స్నేహితుల్లా చేసుకుంటారు. ఇబ్రాహీం నీ పక్కనున్న ఒక పొట్టేలుని కుర్బానీ ఇవ్వమని ఆజ్ఞ వస్తుంది. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన కొడుకును కూడా త్యాగం చేసేయాలని అనుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో అన్ని త్యాగాలే ఉంటాయి. ఆ త్యాగాలను చూసి దేవుడు ఇష్టపడి ఆయన్ను స్నేహితుల్లా చేసుకుంటారు. మనం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం లాంటి మనం త్యాగాలు చేస్తే మనం కూడా దేవుడికి స్నేహితులం అవుతాము. అంటే విశ్వాసంతో కలిగి ఉండాలి. దేవుడు ఏవైతే పనులు చేయొద్దన్నారో ఆ పనులు చేయకూడదు. అంటే దేవుడు మనకి చాడీలు చెప్పొద్దన్నారు, చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. జూదం, వ్యభిచారం, మద్యం ఇలాంటివి ఇవేమీ చేయకూడదు అన్నారు. అలాంటివి ఏమీ చేయకూడదు. అప్పుడు మనం దేవుడికి స్నేహితులం అవుతాము. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తనే ఆరాధించేవారు. మనం కూడా ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తనే ఆరాధించాలి. ఈ సృష్టిని వాడుకోవాలి, ఆ సృష్టికర్తని ఆరాధించాలి. మనం కుర్బానీ ఎలా ఇవ్వాలంటే, అడిగిన వాళ్ళకి ఇవ్వాలి, అడగని వాళ్ళకు కూడా ఇవ్వాలి. మనం కూడా తినాలి, బంధువులందరికి కూడా ఇవ్వాలి. హిందూస్కి ఇవ్వాలి, క్రిస్టియన్స్కి ఇవ్వాలి, ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి. మనం అందరం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం లాంటి త్యాగాలు చేస్తూ ఉండాలి. ఆ త్యాగాలు చేస్తే మనం ఈ త్యాగాల పండుగ చేసుకున్నట్లు అవుతుంది. మనం ఈ త్యాగాల పండుగ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. జై హింద్.